ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కసారి ఏదైనా ట్రెండ్ సెట్ అయిందా అంటే ఇక ఆ ట్రెండ్ బోర్ కొట్టే వరకు దాన్నే ఉపయోగిస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఇలాంటివి ఎక్కువగా మనం పక్క భాష చిత్రాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా అలానే ముందుకు సాగుతోంది. దేవుళ్ళు, దైవత్వం, ఆధ్యాత్మికం, ఇతిహాసాలు, పురాణాలు, దయ్యాలు, ఇప్పుడు ఇవే టాలీవుడ్ లో ప్రధాన కథలు. ప్రతి ఒక్క హీరో కూడా ఇలాంటివే చేయాలని కోరుకుంటున్నాడు. స్టార్ హీరోలు కూడా ఇలాంటి స్టోరీస్ కి ఓకే చెబుతున్నారు. అఖండ సినిమా కూడా దైవత్వం మీద ఉన్నదే. ఇక తర్వాత కార్తికేయ 2, విరూపాక్ష, రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి హిట్ అయిన మా ఊరి పొలిమేర 2, ఇక హనుమాన్, తాజాగా సందీప్ కిషన్ హిట్ మూవీ ఊరి పేరు భైరవకోన. ఇవన్నీ చూసుకున్నాము అంటే ప్రతి ఒక్క దాంట్లో దైవమో, దయ్యమో, మంత్రాలో, క్షుద్ర పూజలో ఏదో ఒకటి ఇంక్లూడ్ అవుతూనే వస్తుంది. రావడం మాత్రమే కాదు, ఇక ముందు కూడా రాబోతున్నాయి. అఖండ 2 సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఇక కార్తికేయ 2, దాంతో పాటుగా ప్రభాస్ కల్కి 2898 AD కూడా మహాభారతం దగ్గర స్టార్ట్ అయ్యి 2898 AD అనే సంవత్సరంలో ఎండ్ అవుతుందని చెప్పి నాగశ్విన్ చెప్పకనే చెప్పేశాడు. ఇక చిరంజీవి చేయబోతున్న విశ్వంబర కూడా ఇలాంటి సినిమానే కావడం విశేషం. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో దిల్ రాజు అన్న కొడుకు నటిస్తున్నాడు. ఇతను ఆల్రెడీ రౌడీ బాయ్స్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా స్టోరీ కూడా అలాంటిదే. ఒక దయ్యాన్ని హీరో ప్రేమిస్తాడు. ఇక ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న భీమా సినిమా, గోపీచంద్, ఈ సినిమా ట్రైలర్ చూసినా సరే ఆధ్యాత్మిక మరియు క్షుద్ర పూజలు ఇవన్నీ యాడ్ చేశారు. ఇక గామి సినిమా విశ్వక్సేన్కి సంబంధించింది. ఈ సినిమా కూడా అలాంటి సినిమానే. సో ఈ విధంగా ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ మొత్తం దయ్యాల చుట్టూ, దేవుల చుట్టూనే తిరుగుతోంది. మరి ఈ ట్రెండ్ ఎప్పటికి పోతుందో వేచి చూడాలి.